అది రాయలసీమ గడ్డ. ఎన్నెలు మండే భూమి, పొలాలు, ఎక్కడికక్కడ చెట్లు వాడి మోకాళ్ళు వాసిపోయినట్టే. ఆ గ్రామానికి పేరు ముసలమర్రి. సాయంకాలం అయ్యాక ఈ పల్లెలో బయట అడుగుపెట్టడం అంటే ఊరంతా చాలా భయపడతారు. ఎందుకంటే అందరికి తెలిసిన ఒక చీకటి నిజం ఉంది. ముసలమర్రి చెరువుగట్టు పక్కన ఓ పాత కాళీమాత గుడి ఉంది. శతాబ్దాల కిందట కాళీమాత ఈ గ్రామాన్ని రక్షించిందని చెబుతారు. కానీ ఆ గుడి చుట్టూ ఇప్పుడు ఎటువంటి జనము ఉండరు. ఎందుకంటే ఆ గుడి పక్కనే యక్షిని నిలిచే చోటుంది. అది మనిషి కాదు, అది రక్త పిపాసి ఆత్మ. ఈ గ్రామంలో పూర్వం 100 ఏళ్ల క్రితం ఒక కపటి శాంతవాది తన తపస్సును విరమించి యక్షిని ప్రత్యక్షమయ్యేలా చేస్తారు. తనకు వరం ఇవ్వాలని కోరాడు. అది విన్న యక్షిని కొన్ని షరతులు చెప్పింది. ఒక ఊరి ప్రాణం నాకిస్తే నిన్ను సంపన్నుడిని చేస్తాను. శాంతవాది ఒప్పుకున్నాడు. అప్పటినుంచే ముసలమర్రి గ్రామం శాపగ్రస్తమైంది. ప్రతి 12వ అమావాస్య రాత్రి ఒక ప్రాణం బలిగా ఇవ్వాలి. అలా జరగనప్పుడు ఆ యక్షిని ఊరును తినేస్తుంది. ఇలా 100 ఏళ్లు కాలం గడిచింది. ఆ గ్రామంలో వృద్ధుడు చినవెంకటయ్య ఇలా అన్నాడు, ఎప్పుడు ప్రాణాలిచ్చి జీవించలేం, దీనికి ముగింపు పెట్టాలి. అతను ఆ మాట ఒక పాత రాసిన లేఖల్లో చదివాడు. కాళీమాతే ఈ యక్షిని బంధించిన దేవత. ఆ దేవికి పూజలు ఆగిపోయినప్పుడు యక్షిని మళ్లీ బలంగా మారుతుంది. చినవెంకటయ్య తన మనవడు మధును, మనవరాలు సీతను పిలిచాడు. మన ఊరు బతకాలి అంటే కాళీమాత గుడి మళ్లీ పునఃప్రతిష్ఠ చెయ్యాలి. తాతయ్య, నేను వెళ్తా. ఎన్ని విపత్తులు వచ్చినా ఆ గుడి శుద్ధం చేస్తా. అమ్మవారి పూజ చేసి ఊరికి కాపాడతా. తాతయ్య తన్నీళ్లు పెట్టాడు. యక్షిని రాత్రిపూట వస్తుంది. పంచకలశ పూజ పూర్తి అవ్వకముందే నిన్ను చంపుతది, జాగ్రత్త. మధు, సీత, గ్రామస్తులు రాత్రి 8 గంటలకు గుడిలోకి చేరారు. సీత చదివే మంత్రాలు ఆలస్యమయ్యాయి. సుడులు తిరిగే వాయు, పగుళ్ల గోడలు, గోడలపై రక్తం ఊరినట్లు కనిపించాయి. సీత కంఠం వణికింది. మధు, బయటికి రా. ఈ తల్లి విగ్రహం కూడా చీకట్లో కనబడటం లేదు. ఆ యక్షిని కళ్ళు వెలిగిపోతున్నాయి. ఆగు, చూపిస్తా నేనేమిటో. అతడు కాళీమాత విగ్రహం ముందు మిలమిలలాడే దీపాన్ని వెలిగించాడు. వెనకాల నుండి ఒక విరుపు శబ్దం. హహహా! యక్షిని రూపం. పెద్ద జడ, చీరలో పీలలు, కన్నుల్లో ఎరుపు. ఈ నెల నాకు బలి కావలసింది నువ్వు. ఈ ఊరు రక్తం తాగే సమయం ఆసన్నమైంది. సీతకంట్లో నీళ్లు. కాళీమాత, మమ్మల్ని రక్షించు. కాళీ విగ్రహం కదిలింది. ఆ కళ్ళ నుంచి మెరుపులు. యక్షిని కేకలు వేసింది. గుడి దూరం నుండి వెలుగులు కక్కుతోంది. వాతావరణం అంత మారిపోయింది. మధు సీతను పట్టుకుని చెప్పాడు, పూజ కొనసాగించు, అమ్మవారిని స్మరించు. ఆ గుడిలోని మంత్రాల ధ్వని, గుడి అంత చల్లని గాలి, కొండ చిలువల వలె చుట్టుకుపోయిన చీకటి. ఆ క్షణం యక్షిని తల నుంచి కాళ్ల వరకు నల్లటి పొగ. ఈరోజు అవసరమైతే అమ్మవారికి నా ప్రాణాన్నైనా అర్పిస్తా. మధు శంఖం ఊదాడు. శంఖధ్వని. ఆ గుడి చుట్టూ విన్నారు. అదే సమయంలో యక్షిని ఆత్మ ఘోష వినిపించింది. ఇంకా పూర్తయిన పూజ కాదు, నేను వస్తున్నా. యక్షిని భారీ రూపం ధరించింది. భయకర గాలి, కొబ్బరి చెట్లు మణిశిరల వలె విరిగిపోయాయి. సీత ఒక్కసారిగా పడిపోయింది. మధు అరుస్తున్నాడు, కాళీమాత, మా ఊరిని కాపాడు. కాళీ విగ్రహం మెరుపులు చిమ్మింది. ఒకసారిగా విగ్రహం నుండి వెలుగులు వెలువడి మధుపై పడ్డాయి. సీత తన శ్వాసను నిలిపేసింది. తీర్థం, పూలు, దీపాలు అన్నీ కదిలి త్రోసుకుపోతున్నాయి. చినవెంకటయ్య గుడిబయట నుండి గట్టిగా అరుస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో పూజ ఆగిపోకూడదు, కాళీమాత రక్షించు. అంతలో గుడిలో నుంచి ఒక అరుపు. మధు గట్టిగా ఇలా అరుస్తాడు, ఆస్. చినవెంకటయ్య చేతులు పైకెత్తి కాలిని మొక్కుతాడు. ఆ రాత్రి అంతా జనం వణికిపోతున్నారు. గుడి నుండి దట్టమైన పొగ ఎగుస్తుంది. చినవెంకటయ్య గుడి తలుపులు బద్దలవుతున్నాయని చూసి కలవరపడిపోయాడు. గుడిలో లోపల మధు నేలపై పడిపోయాడు, శరీరం రక్తపు గీతలతో. సీత వెక్కి వెక్కి ఏడుస్తుంది. మధు కాళీమాత విగ్రహం వైపు చూస్తూ ఇలా అంటాడు,
ఈ ఊరి కోసం నేనేం చేయాలి? కాళీ విగ్రహం మౌనంగా ఉంది. ఆ కన్నులు రక్తపు రేఖల్లా మెరుస్తున్నాయి. ఒక్క క్షణం విగ్రహం నుంచి శబ్దం. రక్తం ధర్మానికి. అది కాళీమాత స్వరం. అది మధుకి మాత్రమే వినపడింది. మధు గుండెలో ధైర్యం నింపుతుంది. అతను శరీరంపై రక్తాన్ని తుడుచుకుంటూ లేచాడు. సీత చేతిని పట్టుకుని నిలబెట్టాడు. సీత, ఇంకోసారి మంత్రాలు చదువు. సీత భయంతో, మధు, అది మనల్ని చంపేస్తుంది. చెప్పు, ఈ ఊరు బతకాలి, మనం చచ్చినా పర్లేదు. కాళీ అర్చన ప్రారంభిస్తుంది. సీత కన్నీళ్లు తుడుచుకుంది. ముదిరిన స్వరంతో, ఓం కాళికాయై నమః, కాళికాయై నమః. మధు చుట్టూ రక్తపు చక్రం గీశాడు. ఆ చక్రం కాళీమాత కవచంగా మారింది. యక్షిని విర్రబూచి నవ్వుతుంది. హహహ, అది పంచ కలశ పూజ. అది పూర్తయితే నన్ను నియంత్రించవచ్చు. కాబట్టి ఆపే. నేను నీ గొంతు మూసేసి పూజను నిలిపేయగలను. ఒక్క క్షణం సీత గొంతు ఊపిరి ఆగిపోయినట్టు. శబ్దం రాలేదు. మధు కాళీమాతను వేడుకోవడం మొదలుపెట్టాడు. మధు తల వంచి, కాళీమాత, ఈ సీతకి ధైర్యం మీరే తిరిగివ్వాలి. ఇది నా మనస్సు, నా ప్రాణం, నా రక్తం మీకు సమర్పణ. అతడు తన వేలు కోసుకుని రక్తం విగ్రహానికి చుక్కలుగా చెల్లించాడు. ఒక్కసారిగా గుడి కదిలింది. కాళీ విగ్రహం కళ్ళు పెద్దగా వెలిగాయి. సీత మళ్లీ శ్వాస పట్టి మంత్రాలు జపం చేసింది. యక్షిని అగ్నిగోళంలా వచ్చి మధుపై దూకింది. మధు కాళీ విగ్రహం ముందు నిలబడి కళ్ళు మూసుకుని, మాతా, ఈ ఊరు మీది, ఈ ప్రాణం మీది. యక్షిని మధును పట్టుకుని గొంతు నొక్కుతుంది. అతను ఊపిరాడక వణికిపోతున్నాడు. సీత ఆఖరి మంత్రం చదువుతుంది. ఓం మహాకాళికాయ నమః, ఓం యక్షిని నాశిన్యాయ నమః. ఒక్కసారిగా వెలుగు విరుచుకుపోతుంది. గుడి లోపల కాళీ విగ్రహం నిజంగా రూపం దాలుస్తుంది. నల్లటి జడలు, కళ్ళు ఉగ్రంగా. కాళీ స్వరం, నిషిద్ధమైన బలి కావాలా? ఇది తుది. కాళీ ఒక ఖడ్గాన్ని తీసి యక్షిని తలనరికి పడేసింది. రక్తం పొంగిపడింది. కాని అది రక్తం కాదు, నీలమణి. ఆ నీలమణి నేలపై పడి విరిగిపోగా ఆత్మ మాయం. యక్షిని ఆర్తనాదం. హా! యక్షిని తల ఆర్తనాదాలు తీస్తుంది. సీత మధుని వద్దకు పరిగెత్తి అతడిని జాగ్రత్తగా లేపుతుంది. మధు కన్నీళ్లు పెట్టాడు. మాతా, మా ఊరిని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు. కాళీ విగ్రహంలో నుంచి ఒక గట్టి స్వరం, ధర్మం కోసం రక్తం అవసరం, కాని పాపరక్తం కాదు, త్యాగరక్తం. ఆ గుడి వెలుగులతో కాంతి పరవలిస్తుంటుంది. చిన వెంకటయ్య తల వంచి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. గ్రామస్తులు దూరంగా చూస్తూ భయంతో కాకుండా భక్తితో గుడిని చూశారు. సీత, ఇది కాళీమాత గుడి, భయం కాదు, రక్షణ. ముసలమర్రి గ్రామం ప్రజలు అంతా కలిసి పాతబడిన గుడిని శుభ్రం చేసి ప్రతి అమావాస్య రాత్రి దీపారాధన చేస్తూ భయాన్ని జయించేశారు. ఎప్పటినుంచో ఉన్న యక్షిణీ శాపం ఆ ఊరు నుండి తుడిచిపెట్టబడింది.